కాళేశ్వరంలో ఎత్తుడు పోయిడు తప్ప ఏమీ కూడా లేదని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. కాళేశ్వరంలో 1 మీటర్ కెనాల్ నిర్మించలేదని, 1 ఎకరాకు నీళ్లు కూడా అందించలేదని ఫైర్ అయ్యారు ఆయన. కేసీఆర్కి 75 ఏళ్లు నిండాయని, వచ్చే ఎన్నికల వరకు ఉంటారో పోతారో కూడా తెలియదు అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పోతే కేటీఆర్ కవితను చూసి కుక్కలు కూడా ఓట్లు వేయవని ఫైర్ అయ్యారు. కార్యక్రమం సక్రమంగా మనమందరం నిర్వహింపు దశకు వచ్చింది. కాళేశ్వరం అని కట్టిండు. అది ఎంతసేపు ఇటు నుంచి ఆడెత్తిపోసుడు, ఆడ నుంచి ఆడెత్తిపోసుడు, ఆడ నుంచి ఆడెత్తిపోసుడు, వర్షాకాలం రాగానే మళ్ళీ దిగుడు, మళ్ళీ ఎత్తిపోసుడు. ఎత్తిపోసినాక 1 కిలోమీటర్ కెనాల్ కట్టలేదన్న. ఇక్కడ పంపులు, పంప్ హౌజులు, ఎత్తిపోసుడు. ఎడుకోవాలి, మళ్ళీ వర్షాకాలం రాగానే కిందికి రావాలి. 1 కిలోమీటర్ కెనాల్ కట్టలేదు, 1 ఎకరంకి అదనంగా నీళ్ళు అందియలేదు. కేసీఆర్ పోరగాన్లకి ఓళ్ళు చేయబట్టయితే కేసీఆర్ నాశనం చేసిండో తెలంగాణని, ఆ పోరగాన్లకి కుక్క కూడా ఓటేయదని చెప్పిన ఫ్యూచర్లో. మరి అది కూడా చూపెట్టుది. ఓడని ఓటేస్తారా అండి కేటీఆర్కి, కవితకి? అయిపోయా. కేసీఆర్ శకం ఒడిసింది. ముసలోడు 75 ఏళ్ళు దాటింటాడు. నెక్స్ట్ ఎలక్షన్కి 80 అవుతాయి. ఉంటాడో పిక్తాడో తెలియదు. పోరగాళ్ళు నడుపుతారు పార్టీ. ఈ పోరగాళ్ళకు కూడా నోటేస్తారా అండి? కూడా నోటేస్తాడా? మీడియా కింద మీద పడితే వేస్తారా అనుకుర్రా?